జగిత్యాల పట్టణానికి అతి సమీపంలో పోలాస గ్రామంలో కొలువై ఉన్న 108 శ్రీచక్ర సహిత లలితామాత ఆలయంలో వారాహి నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రజలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. భగవద్భక్తులకు వినపడతలేదు కదా ఇది వినపడేనమ్మా. భగవద్భక్తులకు 108 శ్రీచక్ర సహిత శ్రీ లలితామాత దేవాలయంలో ఈరోజు మనం 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. అలాగే అమ్మవారి అనుగ్రహంతో అందరూ రాజు వచ్చి కూర్చున్న తర్వాతనే సైన్యం వస్తుందట. అలాగే సాక్షాత్తు లలితా పరమేశ్వరి
అమ్మల కన్నా అమ్మ ముగురమ్మల మూలకుటమ్మ లలితామాత, ఆమె ఆధ్వర్యం, ఆమె కావాలి అంటే ఆమె కనుచూపు మేరనే ఉంటుందట. ఎవరు అధ్యక్షురాలు అంటారు, ఎవరిని అంటారంటే సాక్షాత్తు వారాయి దేవినే సైన్యాధ్యక్షురాలు అంటారు. ఆమెనే సరస్వతిగా భావిస్తారు, లక్ష్మిగా భావిస్తారు, త్రిపురగా భావిస్తారు. సమన్విత అన్న భావనతోనే అమ్మ నామాలు 1000 నామాల తల్లి అయితే ఆ నామంలో సాక్షాత్తు లలితా పరమేశ్వరి అమ్మ వారాహి దేవిగా వచ్చింది. ఎందుకు నవరాత్రులు చేయాలి? ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, ధన సంపదకు ఎన్నో బాధలు పడుతున్నారు. ఆ అమ్మను పూజిస్తే చాలట, అమ్మ అని పిలిస్తే చాలట వచ్చేస్తుందంట. అలాంటి నవరాత్రులు మనం చేసుకుంటున్నాం. అందుకు మీ అందరూ సాక్షాత్తు మీరు కూడా అమ్మవారి స్వరూపంగా భావించి ఈ నవరాత్రులు అందరూ విచ్చేసి అమ్మ అనుగ్రహం పొందుతారని కోరుకుంటూ ఈరోజు పూర్తి సమయాన్ని అమ్మవారికి కేటాయించినందుకు మీకు, మీ కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు సదా ఉండాలని కోరుకోవడమైనది. బోలెంబే మాతా కీ జై, వారాహి మాతా కీ జై, లలితా పరమేశ్వరి మాతా కీ జై. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితా పరమేశ్వర దేవతాభ్యో నమః. ఓం శ్రీ వారాహి దేవతాభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీ పరాభవనామ సంవత్సరే ఆషాఢమాసే వారాహి నవరాత్రులలో ఈరోజు మనం 3వ రోజు స్వప్న వారాహి రూపంలో అమ్మవారిని దర్శించుకున్నాం. ఈరోజు శుక్రవారం రోజున కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నక్షత్రహారతిలో పాల్గొని సాయంకాలీన నక్షత్రహారతి, కుంకుమ పూజ, అమ్మవారి అభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా ఉదయవంతంగా ముగించారు. ఈరోజు మనం జగిత్యాల పట్టణానికి అతి సమీపంలో పోలాస గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లలితామాత ఆలయానికి మనం విచ్చేశాం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వారాహి గుప్త నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గత సంవత్సరము మొదటి సంవత్సరం గుప్త నవరాత్రులను చాలా బ్రహ్మాండంగా చేశారు. ఈ సంవత్సరం కూడా ఇది 2వ సంవత్సరం. ఈ 2వ సంవత్సరంలో భాగంగా ఈరోజు 3వ రోజుని చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు. అలాగే ప్రతిరోజు ఈ అమ్మవారి ఆలయంలో 108 సహిత శ్రీ చక్రాలకు అమ్మవారి కుంకుమార్చన చేయడం కూడా జరుగుతుంది. దానికి విశేషంగా భక్తులు విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు. శ్రీ మాత్రే నమః.